అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 3వ తారీఖు మార్చి నెల నుంచి 9వ తారీఖు మార్చి నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారపు గ్రహస్థితులు ఏమిటి, అలాగే మీరు జ్యోతిషపరంగా నన్ను కాంటాక్ట్ చేయాలంటే పైన ఇచ్చిన 3 వాట్సాప్ నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలు. 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో 15 నిమిషాలు ఫ్రీగా మాట్లాడి పరిహారాలన్నీ చెప్పి మీ జాతకంలో ఏ సమస్య ఉన్నా దానికి సొల్యూషన్ ఇస్తాను. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి రేఖలు కానీ పంపిస్తే అది కూడా మనం బ్రహ్మాండంగా చెప్పవచ్చు. వీటికి గురుదక్షిణ నామమాత్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా స్వీకరిస్తారని, మీకు తెలియని బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, మా ఆశీస్సులు ఎప్పుడు మీపై మీ కుటుంబంపై ఉంటాయని తెలియజేస్తూ, ఈ వారపు గ్రహస్థితి కానీ చూసుకుంటే గురువు మేషరాశిలో, కేతు తులారాశిలో, చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకర రాశిలో, అలాగే శుక్ర కుజ గ్రహాలు ఈ వారమంతా కూడా మకర రాశిలో, సూర్యుడు బుధుడు శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశి సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి 3వ తారీఖు మార్చి నుంచి 9వ తారీఖు మార్చి వరకు అనేక శుభయోగాలు, అన్ని గ్రహాల యొక్క శుభ ఫలితాలు మీ మీద ఉన్నాయి. ఈ వారమంతా ఆనందంగా గడుపుతారు, శుభవార్తలు వింటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మీ ప్రతిభకు తగినటువంటి సన్మానాలు, సత్కారాలు కూడా ఈ వారం ఉంటాయండి. కానీ వ్యాపారస్తులకి మాత్రం ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వెయ్యాలి. కొత్త వెంచర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఏ రోజుకు ఆ రోజు లెక్కలు చూసుకోవడం ఎంతైనా మంచిది. అదృష్టంగానే చూసుకుంటే వృషభ రాశి వాళ్ళందరికీ కూడా చక్కటి అదృష్టాన్ని కలిగి ఉంటారు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తవుతాయి. ధర్మాన్ని పాటిస్తారు, అదృష్టవంతులుగా ఉంటారు. ధన ఆదాయం ఈ వారమంతా చాలా బాగుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉండడం, పిల్లల పరీక్షా సమయం చాలా బాగుంది, మంచి ఉత్తీర్ణత ఉంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసికంగా ధైర్యంగా ముందుకు సాగుతారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారమంతా కనిపిస్తుంది. పిల్లల ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగ అక్కర్లేదు. తెలివైన నిర్ణయాలతో చాలా ముందుకు దూసుకువెళ్తారు. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఆనందంగా గతంలో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్ ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోయి ముందుకెళ్తారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ఇక ఈ వారం మీకు ఖర్చుల విషయంలో అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. చక్కటి రాగంతో అష్టలక్ష్మి మంత్రాన్ని చదవండి. మీకు ఈ వారమంతా శుభ ఫలితాలు ఉంటాయి. జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.